నుంచి కత్తి వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయనకు వెల్కమ్ చెప్తూనే మహేష్ గారు మీరేమనుకుంటున్నారు? ఏం జరుగుతుంది అసలు కాంగ్రెస్ పార్టీలో? మనకి ఆల్రెడీ జయరాం గారు అన్నట్టు అఫ్ కోర్స్ పిసిసి చీఫ్ ని మార్చరా అనేది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ విషయం. కానీ మార్పుకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలు, వస్తున్నటువంటి వార్తలు, కాంగ్రెస్ లో ఏదో జరగబోతున్నటువంటి వార్తల నేపథ్యంలో ప్రస్తుతం మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడినటువంటి సిచ్యువేషన్ ఏం చెప్తారు? అంటే జయరాం గారు మాట్లాడినట్టుగా ఇది వ్యక్తిగత వ్యవహారమే కావచ్చు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేకపోతే, బాధ్యతాయుత పదవుల్లో లేకపోతే, ఇది వ్యక్తిగతంగా వదిలేసే వల్ల ఈరోజు ఇంత సమయాన్ని మనం జీ స్టూడియోలో వెచ్చించే వాళ్ళం కావచ్చు. అయితే ఇది పనిగట్టుకొని ఒక బీసీ బిడ్డగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ మీద ఈరోజు అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తుల, లేదా కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కంటే పెద్ద పదవులు ఉన్న వ్యక్తులు, ఆయన చెప్పాడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇది క్రిటిసిజం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరినైనా వదిలిపెట్టు, వీరిపైన అధిష్టానానికే నిర్ణయాన్ని వదిలేస్తున్నా అని చెప్తారు. అంటే కాంగ్రెస్ పార్టీలో అధికారము కంప్లీట్ గా ఢిల్లీలోనే ఉంటది, ఈ గల్లీలో ఉండదు, హైదరాబాద్ లో ఉండదు అనేది ఒకటి నిరూపితమైంది ఆయన యొక్క వ్యాఖ్యలతో. రెండోది, ఆయన పైన ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఇంతకు సార్ దాన్ని కోట్ చేయడం జరిగింది. బీరు బాటలు పడ్డాయి, లేకపోతే పైన పెచ్చులు ఊడుతున్నాయి, లేకపోతే ఇంకోటి అయితే దీన్ని పట్టించుకోవట్లే అని చెప్పేసి అంటారు. నిజంగా 1950లో కట్టినటువంటి ఆ బిల్డింగ్, 1956లో కట్టిన కాంగ్రెస్ పార్టీ బిల్డింగ్, అంతకుముందు ఉత్తమ్ కుమార్ ఉన్నప్పుడు కూడా పెచ్చులు ఊడినాయి, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు పెచ్చులు ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారంలో పెచ్చులు డిస్కషన్ లేవు. కానీ ఒక బీసీని పెట్టినప్పుడు మాత్రం ఇలాంటి చర్చలు వస్తున్నాయి అనేది ఒకటి వాస్తవం. అయితే ఇది ఇంత పెద్ద చర్చకు ఎందుకు దారి తీసింది అన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ వ్యవహారాలు కావచ్చు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజల నుంచి వచ్చింది, ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఆటోమేటిక్ గా పార్టీ ఫెయిల్యూర్ అయింది. సో కాబట్టి ప్రభుత్వం ఫెయిల్యూర్ తీసి పార్టీ మీద నెట్టేయాలి, అనామకుడే కనబడ్డాడు కావచ్చు, మరి అందుకే ఆయన మీద వేసినట్టున్నారు. ప్రభుత్వము అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది. ఈరోజు మనకు తెలుసన్న, ఈరోజు రైతులు మా వడ్లు ధాన్యం కొంటారా, గద్దె దిగుతారా అని చెప్పేసి వాళ్ళు పిఆర్సీలు ఇస్తారా, కుర్చీ నుంచి దిగుతారా అని చెప్పేసి ఉద్యోగాలు ఇస్తారా, రాజీనామా చేస్తారా అని చెప్పేసి నిరుద్యోగులు, అంటే సబ్బండ వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది. కాబట్టి ఈ వ్యతిరేకతను తప్పించుకొని తన మీద ఉన్న వ్యతిరేకతను ఇంకొకరి మీద వేయాలంటే పిసిసి చీఫ్ మీద వేయాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతుందేమో అని మాకు అనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో అధికారము, పార్టీలు, పార్టీ పదవులు ఉన్నటువంటి చిత్తశుద్ధి ప్రజా సమస్యలు డీల్ చేయడంలో విఫలమవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క టైం అంతా కూడా ఈ యొక్క ఒకరిపైన ఒకరు చేసేటటువంటి ఇంటర్నల్ రాజకీయంలోనే ఆగిపోతున్నాయి తప్ప ప్రజా సమస్యలు గాడిన పెట్టడంలో ప్రభుత్వం విఫలమైందనేది వాస్తవం. గతంలో రాఘవ కన్స్ట్రక్షన్ విషయంలో కావచ్చు, లేకపోతే పొంగులేటి విషయంలో ఇదే అసెంబ్లీలో చర్చకు వస్తే కాంగ్రెస్ పార్టీ అధికార మీడియాలో, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మీడియాలో ఎక్కడ కూడా చర్చ లేదు. మరి ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ మీద ఒక చిన్న ఆరోపణ, దాన్ని పట్టుకొని ఒక రోజంతా ట్రోల్ నడిపి ఒక రోజంతా న్యూస్ చేయడం అంటే ఇది కావాల్సుకొని పనిగట్టుకొని జరుగుతున్న ఒక వ్యవహారము. తెలంగాణ ప్రజలకు వీళ్ళ గొడవల కారణంగా ఒరిగిందేం లేదు. పైగా తెలంగాణ ప్రజలకు ఈరోజు ఈ ప్రభుత్వము ప్రజా సమస్యలు పట్టించుకోవటం లేదని చెప్పేసి వాస్తవంగా జరుగుతుంది సార్. కాబట్టి డెఫినెట్లీ బీజేపీగా మేమేమంటామంటే, రాజకీయ పార్టీలో ఒక అంతర్గత కలహాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఉంటాయి కావచ్చు. కానీ అధికారంలో ఉన్న పార్టీలో ఇలాంటి జరగడం కారణంగా ప్రజా సమస్యలు అనేటివి గాలికి వదిలేసి ప్రజా సమస్యలు పట్టించుకోవట్లే అనేది ఒక వాదనతో పాటు ఈరోజు టైం అంతా కూడా వాళ్ళ ఒక డీసీసీల సెలక్షన్స్ విషయంలో, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్స్ విషయంలో వీటి మీద చర్చ జరుగుతుంది. పిసిసి మహేష్ కుమార్ రెడ్డిని ఎట్లా లాగాలి, లేకపోతే అక్కడ కొండా సూర్యక గారిని ఎట్లా దించేయాలి. దీంట్లో ఇంకొక విషయం, సీఎంకు ఇంతకుముందు వస్తూ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్, సీఎంకు చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు, వాళ్ళిద్దరి వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క పోరు కూడా మహేష్ కుమార్ గౌడ్కి వచ్చింది అనుకుంటారు. అటు ఫహీం ఖురేషి కావచ్చు, ఇటు రోహిన్ రెడ్డి కావచ్చు, ఇట్లాంటి ఇష్యూలు కూడా దాంట్లో కూడా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్స్ కారణంగా వాళ్ళ ఆధిపత్య పోరులో భాగంగా మహేష్ కుమార్ మీద ఇలాంటి జరుగుతున్నాయని కూడా ఒక వాదన బయట వస్తుంది. అంటే కాంగ్రెస్ లో ఎలాగో కుమ్ములాటలు ఉంటాయి కాబట్టి మీ పార్టీలు అంటే విపక్ష పార్టీలను కూడా ఉపయోగించుకొని సంధిస్తున్న అస్త్రాలు అనుకోవాలా? అంటే కాంగ్రెస్ పార్టీ యునైట్ గా ఉన్నా, వాళ్ళు కుమ్మలాడుకున్నా, ప్రజా సమస్యల పైన ఎవరు పోరాడితే వాళ్ళు ప్రజలు భుజానెత్తుకుంటారు. వాళ్ళ సమస్యల పైన ఈరోజు మేము పోరాడుతున్నాం, వాళ్ళు వడ్లు కొనాలని, ధాన్యం కొనాలని, కళ్ళాల్లో ఉన్న రైతు కన్నీళ్లు దుడవాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తారు. వీళ్ళు మాకు పదవులు కావాలి, మాకు సీట్లు కావాలి, మా కార్పొరేషన్ చైర్మన్ కావాలి, మా డీసీసీ ప్రెసిడెంట్ వీళ్ళకి కావాలని చెప్పేసి వీళ్ళు కొట్లాడుతారు. ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత, రాష్ట్రంలో ఎన్నికలు జరిగింది, అధికారం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలంటే ప్రజా సమస్యలు నెరవేర్చాలి, ప్రజా సమస్యల కోసం పనిచేయాలి. ఈరోజు విఘ్నులు మేధావులు మాట్లాడుతున్నట్టు అదే చెప్పారు. ఒకవేళ వాళ్ళ
అధికారంలో లేకపోతే వ్యక్తిగతం వదిలేసిన వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ సమస్యలను వదిలేసి మేము ఇంకో విషయాలపైన ఫోకస్ పెడతామంటే ప్రజలు ఊరుకోరు, డెఫినెట్ ప్రజలు ప్రశ్నిస్తారు. దట్ ఈస్ అవర్ ఎజెండా. అయితే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి యొక్క పనితీరు సరిగా లేదు, మంత్రుల యొక్క పనితీరు సరిగా లేదు అని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేసిండు. కాబట్టి ఇక్కడ ఢిల్లీలో కంప్లైంట్ చేసిండు కాబట్టి ఆయన కుర్చీని ఊడవీకాలని చెప్పేసి రేవంత్ రెడ్డి తన సొంత ఛానల్లో ఈరోజు ఒక ప్రచారం చేస్తున్నారు అనేది వాదన. ఇది వాస్తవం కూడా. సో ఏరుకోరి తెచ్చుకున్న ముఖ్యమంత్రికే పిసిసి చీఫ్ వ్యతిరేకంగా పనిచేశారని మీరు అంటారు. సో గతంలో కూడా డిసిసి వైఎస్ అన్నారు కదా, డిసిసి వైఎస్ మధ్య కూడా అనేకమైన వివాదాలు ఉండే డిసిసి పైన. విన్నింగ్ ఫార్ములా అంటారు కదా, ఒక విన్నింగ్ ఫార్ములా. నేను అదే చెప్తున్నా సార్. ఆనాడు డిసిసి డి శ్రీనివాస్ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వలేదు, రాజశేఖర రెడ్డి గారు రిజెక్ట్ చేసి పడేసిర్రు. అప్పుడు ఆయన ఓన్ చరిష్మ కారణంగా ఏదో పాదయాత్ర ఇంకోటి చేసేసి అధికారం తీసుకొచ్చిన అదే వేరే విషయం కావచ్చు. ఆయన రాజశేఖర రెడ్డి గారు 1 రూపాయికే వైద్యం ఇస్తా లేకపోతే రియంబర్స్మెంట్ ఇస్తా అన్నప్పుడు వ్యతిరేకించారు డిసిసి గారు కూడా. రైట్, ఓకే. తిరుపతి రెడ్డి గారు ఆడియో క్లియర్ గా ఉందా? నమస్తే అండి. తిరుపతి రెడ్డి గారు, ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? అసలు ముఖ్యమంత్రి గారికి అటు పిసిసి చీఫ్ కి ఇద్దరికి మధ్య ఎక్కడ పొసగడం లేదు అనేటటువంటి సందేహాలు అయితే, అసలు ఇదంతా కూడా విపక్షాలు క్రియేట్ చేస్తున్నటువంటి కుట్ర అనేటటువంటి అనుమానాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది? ఈ చిన్న గాలివాన్ అనుకోవాలా, తుఫాన్ అనుకోవాలా, అది మీరు సృష్టించిందా? మీరు అంటే మీ పార్టీ అని కాదు, విపక్షాలు సృష్టించిందా, లేకపోతే ఇంటర్నల్ గా నిజంగానే జరుగుతుంది అనుకుంటున్నారా? నమస్తే శివ గారు, అదేవిధంగా వివిధ పార్టీల ప్రతినిధులకు, కత్తి వెంకట సామన్నకు, జయరాం గారికి నమస్తే. నేను ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా కాకుండా గతము లోపల బిగ్ టీవీ యజమాని అయినటువంటి విజయకాంత్ మా కజిన్ అండి, మాకు దగ్గర బంధువు. అదే రేవంత్ రెడ్డి గారికి కూడా నేను అత్యంత సన్నిహితుని. దాన్ని జెడ్పీటీస్ గా ఉన్నప్పటి నుంచి మొన్న గత ఎన్నికల ముందు వరకు కూడా నేను టీపీసీసీ ఎన్ఆర్ఐసీఎల్ కన్వీనర్ గా ఉన్నాను అమెరికాలో. నాకు అత్యంత సన్నిహితులు వీళ్ళంతా, విజయకాంత్ గారు, రేవంత్ రెడ్డి గారు.